కాదేది కేటుగాళ్లకు అనర్హం. మరి ముఖ్యంగా కాసుల కక్కుర్తులో మనుషుల రక్త మాంసాలను కూడా వదలటం లేదు. అవును, నిజంగా ఈ కథనానికి సంబంధించి డీటెయిల్కి వెళ్లే ముందు ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు, దాంతోపాటు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించవచ్చు. ఎస్, ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మీతో పాటు 10 మందికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కాదేది కేటుగాళ్లకు అనర్హం. కాసుల కక్కుర్తులో మనుషుల రక్త మాంసాలను కూడా వదలట్లేదు వీళ్ళు. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతులు లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా నడుస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లతో ఆపరేషన్లు చేయించడం ఒక్కసారిగా హైదరాబాద్లో సంచలనంగా మారింది. ఆసుపత్రిపై రైడ్ చేశారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా హెల్త్ అధికారుల బృందం. హాస్పిటల్కు అధికారులు చేరుకునే టైంకి ఆపరేషన్ను మధ్యలో వదిలేశారు, పారిపోయారు నిర్వాహకులు, డాక్టర్లు. 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్కి తరలించారు. అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో వెళ్ళిపోయి ఉంటుందనేది, ఎంత తీవ్రత ఉండుంటుందనేది. ఒకవేళ అక్కడ వాళ్ళు నిజాయితీగా నీట్గా కనుక ఆపరేషన్స్ నిర్వహించి ఉండుంటే ఎందుకు పారిపోవడం, ఎందుకు వెళ్ళిపోవడం? కానీ కిడ్నీ రాకెట్ అక్కడ ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసు అధికారులు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద హాస్పిటల్లో అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్స్ జరుగుతున్నాయని సమాచారం అందింది పోలీసులకి. అలాగే హెల్త్ ఆఫీసర్స్కి సంబంధించి కూడా వైద్యాధికారులకు అలాగే పోలీసులకు అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా నిర్వహించడం జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపించి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లతో ఆపరేషన్లు చేయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి ముఖ్యంగా హాస్పిటల్ బెడ్పై వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండగా ఎప్పుడైతే పోలీసులు అక్కడ రైడ్కి వెళ్లారో చూసి పారిపోయారట. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. ఆసుపత్రిపై రైడ్ చేశారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, అలాగే రంగారెడ్డి జిల్లా హెల్త్ అధికారుల బృందం. హాస్పిటల్కి అధికారులు చేరుకునే టైంకి ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి పారిపోయారు నిర్వాహకులు, డాక్టర్లు. 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్కి తరలించారు. అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు పోలీసులు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ షాక్కి గురైంది. మన ఉన్న ప్రాంతంలోని, మనం ఉన్న చోటే ఇంతటి దుర్మార్గమా అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్స్ అయితే మాత్రం వస్తున్నాయని చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్. ఒక్కసారి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి మనకి 12:30 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో ఇద్దరేమో కర్ణాటకకు చెందిన వాళ్ళు, ఇద్దరేమో తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే 2 దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక 2 దగ్గర ఏమో
వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పినా కూడా దాని నుంచి మనం గ్రాస్ప్ చేసి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళని అలర్ట్ చేస్తే డీసీపీ గారు, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరి సహకారంతో మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేసాం, నలుగురిని. అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఇది ఇల్లీగల్ అండి. అంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డికి ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగినా క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం. హైదరాబాద్ అడ్డాగా కొనసాగుతున్నటువంటి ఈ కిడ్నీ దందా పైన నిన్న మంగళవారం రోజున ఉన్నతాధికారులు అయితే దాడులు నిర్వహించి హాస్పిటల్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే సరూర్ నగర్లోని డాక్టర్స్ కాలనీలో అలకనంద మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక హాస్పిటల్ను నిర్వహిస్తూ దీంట్లో అడ్డగోలుగా కిడ్నీ రాకెట్కు పాల్పడుతున్నటువంటి యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకొని ఈ హాస్పిటల్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పేషెంట్లను ఇక్కడే వదిలేసి అధికారులు వచ్చినప్పుడు పేషెంట్లను ఇక్కడే వదిలేసి పరారైనటువంటి పరిస్థితి కూడా ఉంది డాక్టర్లు. అయితే అధికారులు ఆసుపత్రిని సీజ్ చేయగా నిర్వాహకుడిని ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో సుమంత్ గట్టిపల్లి అనేటువంటి ఒక వ్యక్తి, ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడిగా చెప్తా ఉన్నారు స్థానికులు. అయితే ఆంధ్ర ప్రాంతం అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తిగా కూడా చెప్తా ఉన్నారు. ఆ పర్సన్ సుమారుగా 6 నెలల క్రితం ఈ హాస్పిటల్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఇంతకుముందే ఇలాంటి ఘటనలు కూడా పునరావృతమైనట్టుగా చెప్తా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ హాస్పిటల్లో కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ హాస్పిటల్ని జనరల్ ఫిజిషియన్ అలాగే జనరల్ సర్జరీల కోసం తీసుకొని పర్మిషన్ తీసుకొని ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఈ కిడ్నీ రాకెట్ దందాకైతే పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైద్యాధికారుల నుంచి 9 బెడ్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని సుమారుగా మనకి ఇది కనిపిస్తూ ఉంది కదా, 4 ఫ్లోర్లు ఉంది. ఈ 4 ఫ్లోర్ల బిల్డింగ్లో సుమారుగా 30 బెడ్లను కూడా వేసి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోకుండా ఈ అలకనంద ఆసుపత్రిని అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆసుపత్రిలో ఈ కిడ్నీ మార్పిడి దందా కొనసాగుతుందని చెప్పేసి నిన్న రంగారెడ్డి డిఎంహెచ్ఓకు అలాగే వైద్య ఉన్నతాధికారులకైతే ఇంటలు అందింది. దాంతో పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించినటువంటి డిఎంహెచ్ఓ అధికారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైద్యాధికారులను తీసుకొచ్చి ఒక్కసారిగా ఆకస్మికంగా తనిఖీలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తనిఖీల్లో భాగంగా తమిళనాడుకు చెందినటువంటి 2 వ్యక్తుల నుంచి మనం నజ్రీన్ బాను అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి నుంచి కూడా ఫిరోజ్ బేగం అనేటువంటి 2 వ్యక్తుల నుంచి కూడా కిడ్నీల్ని తీసుకొని కర్ణాటకకు చెందినటువంటి బిఎస్ రాజశేఖర్ అలాగే కృపాలత అయినటువంటి 2 వ్యక్తులకు ఆ కిడ్నీలను కూడా అమర్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనవరి 17వ తేదీన ఈ తంతు అయితే కొనసాగింది. అయితే ఈ మొత్తం సంఘటన తెలుసుకున్నటువంటి అధికారులు ఒక్కసారిగా ఆసుపత్రి పైన దాడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అలాగే ఆసుపత్రిలో ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి అధికారులు డాక్టర్స్ కూడా చెప్పా పెట్టకుండా పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం అంటే దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క కిడ్నీ రాకెట్కి అయితే పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వాళ్లకు డబ్బు ఆశ చూపించి సుమారుగా ఒక్కొక్క కిడ్నీని 50 నుంచి 55 లక్షల రూపాయలకు కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే డాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి మన ఏపీ తెలంగాణ డాక్టర్స్ని కాకుండా నార్త్ సైడ్ నుంచి పంజాబ్ హర్యానా ఆ సైడ్ నుంచి కూడా డాక్టర్స్ను పిలిపించి మరి ఈ కిడ్నీ రాకెట్స్కు పాల్పడుతున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది కేవలం 6 నెలల క్రితం మాత్రమే ఓపెన్ చేసినటువంటి ఆసుపత్రి. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఏదైతే చేసినటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందో పోలీసులు చూపి వీళ్ళను ఒక్కసారిగా
డాక్టర్స్ అయితే పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పోలీసులను చూసి. మరోపక్క తమిళనాడుకు చెందినటువంటి ప్రైవేటు డాక్టర్ పవన్ ప్రదీప్ అనేటువంటి వ్యక్తిని మధ్యవర్తులుగా పెట్టుకొని ఈ కిడ్నీ దందా అయితే కొనసాగించినట్టుగా కూడా ఉన్నతాధికారులు వైద్యాధికారులు అయితే గుర్తించారు. ఒక్కొక్క కిడ్నీకి సుమారుగా 50 నుంచి 55 లక్షలు కూడా బేరం కుదుర్చుకొని ఒక్కో కిడ్నీ ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందింది. అయితే మనకు జనవరి 17న నజరీం బాను నుంచి కిడ్నీ సేకరించి కిడ్నీ రిసీవర్కు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా కూడా జిల్లా వైద్యాధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే ఎవరైతే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారో ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు సంబంధించినటువంటి వ్యక్తులను అలాగే బాధితులను కూడా ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు మెరుగైన వైద్యం కోసం. ఎస్, మనకు ఏఐవైఎఫ్కు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ హాస్పిటల్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చేరుకొని ధర్నాకైతే పిలిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ సార్, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్ సార్ అన్న, ఇప్పుడు మీరు ఈ ధర్నా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఆసుపత్రులు, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఈరోజు ధనార్జన ధ్యేయంగా ఈరోజు పూర్తిగా వ్యాపారమయం చేస్తుంది. ఈరోజు అర్హత లేనటువంటి నిష్ణాతులని డాక్టర్లతోని ఈరోజు సర్జరీల పేరిట ఈరోజు వ్యాపార వికృత క్రీడ చేస్తున్నారనేది మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక అలకానంద హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఉదంతమే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సామాన్య ప్రజల్ని ఈరోజు పీడించే విధంగా, ఈరోజు ధనాల్ని దోచుకునే విధంగా ఈ హాస్పిటల్ వ్యవహరిస్తున్నాయి. ఈరోజు ఈ అలకానంద హాస్పిటల్ కేవలం 9 పడకల ఆసుపత్రికి అనుమతి తీసుకుని ఈరోజు 30 పడకలు నడిపిస్తుంటే ఈరోజు అంటే అధికారులకు కూడా దీంట్లో పార్ట్నర్షిప్ ఉందన్నారా మీరు? వాస్తవంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వైద్య శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మీరు ఎన్ఓసి ఇవ్వాల్సిన అధికారులు ఈరోజు 30 పడకలు నడిపిస్తుంటే ఎందుకు మీరు విచారణ నిష్పక్షపాతంగా చేయలేదు? వీళ్ళకి తర్ఫీదు ఇచ్చేటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ ఆసుపత్రి నుంచి ఒకరిద్దరు చనిపోయారు వైద్యుల నిర్లక్ష్యం వల్ల అని చెప్పి కూడా స్థానికులు పేర్కొంటున్నారు, నిజమేనాది? అంటే ఇక్కడ కూడా మేము నిన్న జరిగినటువంటి ఉదంతంతో ఈరోజు పొద్దున కూడా అనేక మంది ఇక్కడ కాలనీ వాసులు కూడా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఇది కేవలం 6 నెలలకు మాత్రమే వ్యవధికి మాత్రమే పర్మిషన్ తీసుకునే హాస్పిటల్ దాదాపు సంవత్సర కాలంగా నిర్వహిస్తుంటే ఈరోజు వైద్య శాఖ అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తక్షణమే కేవలం అలకానంద హాస్పిటల్ మీదే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ మీద విస్తృతంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నా, ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బయట వ్యక్తుల నుంచి అంటే బయట వైద్య సిబ్బందిని తీసుకొచ్చి ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు, నిజమనేది? అది 100% వాస్తవమే కావచ్చు. ఎందుకంటే ఇవాళ ఇది ఏ విధంగా తయారైందంటే ఎలాంటి వాళ్ళకు అంటే చదువుకొని వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇలా ఇక్కడ ట్రీట్మెంట్ జరిపిస్తున్న వాస్తవాలు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. గతంలో కూడా కేవలం ఒక ఫీవర్ కోసం ఇక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకు ఇతర రకాల టెస్టుల పేరుతోటి వాళ్ళతో డబ్బులు తీసుకోవడమే వీళ్ళ పనిగా పెట్టుకున్నారని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు కూడా అంటున్నారు. మా దృష్టికి కూడా కొన్ని ఇలాంటి సంఘటనలు మా దృష్టికి కూడా వచ్చినాయి. ఇక మాకు మెయిన్గా ప్రశ్నార్థకం ఏంటంటే ఇక్కడ కేవలం డబ్బుల కోసమే కిడ్నీలు మార్పిడి అనే పేరుతో నిన్న జరిగినంత సంఘటన ఏదో ఉందో అలాంటివి ఇంతకుముందు కూడా ఘటనలు జరిగినాయని చెప్పి ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో మాకు వచ్చిన సమాచారం. అత్యంత పేద వర్గాలకు చెందినటువంటి మహిళలను, నిరుపేద మహిళలను కూడా టార్గెట్ చేసుకొని వ్యవహారం చేస్తూ ఉన్నారన్నారు, నిజమేనా? నిజమే అనుకుంటున్నాము. ఎందుకంటే డబ్బుల కోసం పేదవాళ్ళని చేస్తురు అనేది 100% ఇప్పుడు నిజమైంది. ఎందుకంటే నిన్న చూసుకున్నటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయంలో మనకు 100%గా తెలుస్తూ ఉంది ఈ విషయం. ఎస్, ఇది పరిస్థితి. నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో, సో పేద మహిళలను, నిరుపేద మహిళలను వాళ్ళకు ఎరవేసి ఒక్క కిడ్నీ ఇస్తే ఏం కాదు, ఇంకొక కిడ్నీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కూడా మాయ మాటలు చెప్పి వాళ్ళని ఏమార్చి వాళ్ళ నుంచి అక్రమంగా ఈ అవయవాలను తీసుకొని కూడా, కిడ్నీలను తీసుకొని కూడా వేరే ఎవరైతే కిడ్నీ అవసరం ఉంటుందో వాళ్ళకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇక్కడ జరిగింది అని చెప్పేసి కూడా స్థానిక యూత్ మన సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది కేవలం ఎవరైనా సరే బ్రెయిన్ డెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళ అనుమతి పొంది, వాళ్ళ కుటుంబ అనుమతి పొంది ఆ ట్రాన్స్ప్లాంటేషన్కు వాళ్ళ అవయవదానం చేస్తే తప్ప చేయనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అక్రమంగా వాళ్ళకు డబ్బు ఎర చూపించి, డబ్బు ఆశ చూపించి మీ జీవితం బాగుపడుతుంది అది ఇది అని చెప్పి మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి అక్రమంగా వాళ్ళ శరీరం నుంచి ఈ అవయవాలు తీసుకొని కూడా ఇతరులకు అమర్చేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. సో ఇలాంటి హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా తనిఖీలు చేయాలి ఈ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులలో. అలాగే
ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్స్ ఎక్కడ తారసపడినా అలాగే ఇలాంటి వైద్యాధికారులు నిష్ణాతులైనటువంటి వైద్యాధికారులు చేయాల్సినటువంటి పర్మిషన్తో చేయాల్సినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇట్లా ఎవరు కనీసం వాళ్ళ అర్హత ఏందనేది కూడా తెలియకుండా చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఉంటే ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏవైఎఫ్ యూత్ అయితే మనకి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.